హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. నేను మీ సిద్ధగౌని సుదర్శన్. అయితే ఇక్కడ దివ్యాంగులకు సంబంధించి ఉద్యోగాల భర్తీకి సంబంధించి వాళ్ళు కొన్ని ప్రశ్నలు లేవలెత్తుతున్నారు. అయితే ఇక్కడ విజువల్లీ ఛాలెంజ్డ్ కానీ తర్వాత మెంటల్లీ ఛాలెంజ్డ్ కానీ కొన్నిటికి సంబంధించినటువంటి ఉద్యోగాలు క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి. అంటే గతంలో అంటే అప్పుడు సరిపోనట్టు అంటే అక్కడ విజువల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు ఎక్కువ మంది లేకపోవడం వల్ల ఆ ఉద్యోగాలు మిగిలిపోతాయి కదా, ఆ మిగిలిపోయిన ఉద్యోగాలు నెక్స్ట్ నోటిఫికేషన్ క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారంట. దానివల్ల ఆర్తో వాళ్ళు అంటే ఇక్కడ ఎవరైతే ఇక్కడ శారీరకమైనటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. వీళ్ళు చాలామంది ఉన్నారు. అంటే సంఖ్యాపరంగా చూసుకుంటే శారీరకమైనటువంటి దివ్యాంగులు చాలామంది ఉన్నారు. అయితే వీళ్ళకు పర్సంటేజ్ చాలా తక్కువ ఉన్నది. తర్వాత ఉద్యోగాలు కూడా అంటే తక్కువ ఉన్నాయి. కాబట్టి ఒకవేళ విజువల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు లేనప్పుడు, లేదంటే మెంటలీ ఛాలెంజ్ వాళ్ళు అసలు యాక్చువల్గా వాళ్ళకు ఉద్యోగాలకు పెద్దగా చేసే అవకాశం ఉండదు. అటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో వాటిని మాకు కేటాయించాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. చెప్పండి అసలు ఏంటి సార్? మేము రాష్ట్రంలో వివిధ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న శారీరక నిరుద్యోగులము సార్, దివ్యాంగులము. అయితే మా సమస్య వచ్చేసి సార్, మేము జనాభా ప్రకారంగా తెలంగాణలో అత్యధిక జనాభా మా శారీరక వికలాంగులమే ఉన్నాం సార్. అయితే మా రోస్టర్ అనేది 56కు ఉండడం వల్ల మాలో వివిధ కేటగిరీలైన అంధులు, బదిరీలు, మూగవారు మరియు మానసిక సమస్యలతో ఉన్న వారి యొక్క రోస్టర్ ముందు ఉండడం వల్ల మరియు రాష్ట్రం విభజన తర్వాత రాష్ట్రంలో వివిధ జిల్లాలు, జోన్ల సమస్య వల్ల పోస్టులు అనేది భర్తీ అనేది వాళ్ళకు శారీరక వికలాంగులకు తక్కువ వచ్చి అంధులు మరియు ఈ బదిలీలకు మానసిక సమస్యలతో ఉన్నవారికి చాలా పోస్టులు వచ్చినాయి సార్. దీనికి ఉదాహరణగా మనం గ్రూప్ 4ను చూసుకుంటే 276 వేకెన్సీస్ వాళ్ళకు వస్తే 73 వేకెన్సీస్ బదిలీలకు, మాకు కేవలం ఒక 35 పోస్టులు మాత్రమే వచ్చినాయి సార్. అయితే దీనితో పాటు నాన్ టెక్నికల్తో పాటు టెక్నికల్ ఉద్యోగస్తులమైన మేము యాక్చువల్గా నా పేరు దేవిలాల్ సార్, నేను ఏడబ్ల్యూ యాస్పిరెంట్ని. మా దాంట్లో లాస్ట్ ఇయర్ 2015లో వచ్చిన నోటిఫికేషన్లో దాదాపు 2 జోన్లలో 28 సార్, దాదాపు 50 పోస్టులు అప్పుడు అందుబాటులో లేక మాకు ఇప్పుడు క్యారీ ఫార్వర్డ్గా వచ్చినాయి. అట్టి పోస్టులనే మళ్ళీ నింపడం వల్ల, మొదటి ప్రాధాన్యతగా క్యారీ ఫార్వర్డ్నే నింపడం వల్ల. క్యారీ ఫార్వర్డ్ అంటే ఏంటిదంటే ఇప్పుడు విజువల్లీ ఛాలెంజ్ పెట్టిండ్రు అక్కడ, అంటే ఇక్కడ దివ్యాంగులు రోస్టర్ ప్రకారం ఈ రోస్టర్ ప్రకారం ఏమైతుందంటే వాళ్ళకి కేటాయించిన జాబ్లు ఏవైతే ఉంటాయో వాళ్ళు పూర్తి స్థాయిలో అభ్యర్థులు లేనప్పుడు ఆ జాబ్లను ఏం చేస్తారంటే నెక్స్ట్ నోటిఫికేషన్ ఫార్వర్డ్ చేస్తారు. అయితే అది ఎప్పుడు వస్తుందో తెలియదు. నోటిఫికేషన్ వచ్చేసి ఇప్పటి వరకు నోటిఫికేషన్ లేదు. దీంతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నెక్స్ట్ నోటిఫికేషన్ ఫార్వర్డ్ చేయడం, క్యారీ ఫార్వర్డ్ చేయడం కాకుండా ఉన్నటువంటి అంటే జీవో నెంబర్ 10 ని సవరించి దాంట్లో కింద ఒక క్లాజ్ ఉందంట. ఆ క్లాజ్ ని సక్సీడింగ్ ఇయర్ కాకుండా దాన్ని కొంచెం సవరించి, ఆ కింద ఒక క్లాజ్ ఉందంట, దాన్ని కొంచెం సవరించి ఇనిషియల్ రిక్రూట్మెంట్ అంటే నెక్స్ట్ నోటిఫికేషన్ కాకుండా ఈ నోటిఫికేషన్ లోనే నెక్స్ట్ ఇంకెవరైతే ఉంటారో దివ్యాంగులు ఉంటారో వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే ఇప్పుడు మనకు కొంతవరకు న్యాయం జరుగుతుంది. లేకపోతే ఏళ్ళకి మేము ఏడ్చోలేం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అంతేనా? అంతే సార్. గత ప్రభుత్వాలను చాలా సంవత్సరాల నుంచి రిక్వెస్ట్ చేసి ఉన్నాము సార్. ఇటు సమస్యను మాకు కేవలం ఈ పెన్షన్లకే పరిమితి చేసి, పెన్షన్లకో వేరే బండ్లకో సంక్షేమ పథకాలకు కాకుండా చదువుకున్న మేము నిరుద్యోగులం, శారీరక వికలాంగులం చాలా మంది ఉన్నాం. కాబట్టి అవి ఇచ్చేసేయాలి, తక్షణమే ఇచ్చేసేయాలి. తర్వాత అట్లా చేయొద్దు అని చెప్పేసి మీరు రిక్వెస్ట్ చేస్తారు. సార్, మీ ద్వారాగా మన క్యూ న్యూస్ మీడియా ద్వారాగా ప్రభుత్వానికి మేము ఆల్రెడీ సీఎం సార్ గారి దగ్గరికి ఈ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం సార్. కానీ మాకు అవకాశం కల్పిస్తలేరు. మేము సెక్రటరేట్కి వెళ్ళినా మాకు ఉన్న మా శారీరక రిజర్వ్ ప్రకారం మేము అక్కడికి చేరుకోలేకపోతున్నాం సార్. మీ ద్వారాగా ఇట్టి విషయాన్ని ప్రభుత్వానికి నిర్ణయించి మాకు సత్వరం న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. ఇది శారీరకమైనటువంటి మాట. వాళ్ళకు పాపం అంటే ఉద్యోగాలు లేక మేము చాలా మంది బాధపడుతున్నాం, సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్నాం. కాకపోతే ఏంటంటే ఈ ఉద్యోగాలు వేరే అంటే నెక్స్ట్ నోటిఫికేషన్ వరకు ఫార్వర్డ్ చేయడం వల్ల మేమైతే ఇక్కడ నిరుద్యోగులుగానే ఉండిపోతున్నాం, ఆ ఉద్యోగాలు అట్లనే ఫార్వర్డ్ అయిపోతున్నాయి. కాబట్టి ఆ ఉద్యోగాలని
తర్వాత ఉన్నటువంటి మాకు అందించాలని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. ఆల్రెడీ 2018 ఏదైతే విజువల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ప్రభుత్వం ఉన్నారో దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి దీనిపైన ఒక రకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. అంతేనా? ప్రధాన డిమాండ్ మాది. మా ప్రధాన డిమాండ్ అది. అలాగే 2018 కూడా ఇంకొక విషయం. 10 అమెండ్మెంట్ చేసింది సార్. Hmm. అయితే విహెచ్ వాళ్ళు ఎవరైతే ఉమెన్ ఉంటారో ఉమెన్ అవైలబిలిటీ లేకపోతే జనరల్ కి ఇంటర్వ్యూ చేసిరు. అదే అమెండ్మెంట్ ని ఇప్పుడు అదే జీవో నెంబర్ ని ఇంప్లిమెంట్ చేస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు అదే చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. కొంచెం సవరించి ప్రభుత్వం సక్సీడింగ్ దీనిపైన ఇయర్ కాకుండా సానుకూల అదే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఏదైతే నియామక ప్రక్రియలో ఒకవేళ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైనా లేకపోతే నెక్స్ట్ అదే పోస్టులను హెచ్హెచ్ కేటగిరీ వాళ్ళకు భర్తీ చేస్తారు జనరల్గా అయితే. ఒకవేళ వాళ్ళు కూడా లేని ఎడల ఓహెచ్ కేటగిరీ అయిన మాకు శారీరక వికలాంగులకు అన్ని అర్హతలు అన్ని అర్హతలు ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశం కల్పిస్తే మాలాంటి వాళ్ళకు చాలా మందికి ఉద్యోగాలు వచ్చి మేము జీవితంలో కొంత సెటిల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎన్నో వేల మీ ద్వారా ఈ క్యూ న్యూస్ ద్వారా ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం. ఏంటంటే మాలాంటి వాళ్ళకు మేము సెక్రటరియట్కు ముఖ్యమంత్రిని కలవడానికి చాలా రోజుల నుండి ప్రయత్నం చేస్తున్నాం, కానీ మాకు అవకాశం దొరకట్లేదు. మొన్న రీసెంట్గా కూడా మా కన్సర్న్ మినిస్టర్ అయిన సీతక్క గారిని కూడా కలవడానికి ప్రయత్నం చేసినాం. అయినా కూడా మాకు అక్కడ సెక్రటరియట్లో ఎలాంటి సౌకర్యాలతోటి మేము కలవలేకపోయినాం. కాబట్టి క్యూ న్యూస్ ద్వారా మీ ద్వారా మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. కొంత మా మీద కొంత కన్సర్న్ తోటి సానుకూల నిర్ణయంతో మాకు ఏ విధంగానైతే న్యాయం జరుగుతుందో ఆ విధంగా మీరు మాకు న్యాయం చేయగలుగుతారని ప్రభుత్వాన్ని మీ ద్వారా మేము విన్నవించుకుంటున్నాం. కొంత కోరికలు ఏం లేవు దీంట్లో సార్ పెద్దగా. అవి ఉన్నాయి కొద్దిగా